తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3న విచారణకు రావాలని నోటీసులు తెలిపింది. ఇక ఫార్ములా ఈ కారు రేస్ కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఐ కింద ఈడీ విచారణ జరుపుతుంది. పెమా నిందితులను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్లకు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, అయితే కేటీఆర్ కు ఈడీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు ఏసీబీ ఈ కేసు విచారిస్తున్న సమయంలోనే ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ఫార్ములా ఈ కేసు ఈ కార్ కేసు రేసు కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన వచ్చే నెల జనవరి 7న హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈయనతో పాటు కేటీఆర్ A1 గా ఉన్నారు. కేటీఆర్ తో పాటు A2 గా ఉన్నట్టుగా అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా A3 ఉన్న బిఎల్ఎన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వాళ్ళని ముందే పిలుస్తున్నారు. జనవరి 2, 3 తేదీల్లో అరవింద్ కుమార్ 2వ తేదీన, బిఎల్ఎన్ రెడ్డి 3వ తేదీన రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో విచారణ కొనసాగుతుంది. ఇందులో వివిధ ముఖ్యంగా బ్రిటన్ కంపెనీకి కొన్ని నిబంధనలకు ఉల్లంఘించి, ఫెమా నిబంధనలకు ఉల్లంఘించి డబ్బులు, అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు విదేశీ కంపెనీ ఎఫ్ఈఓ కంపెనీకి వెళ్ళాయి. 55 కోట్లు నగదు వెళ్ళింది. దీనిపై హెచ్ఎండిఏ పై 8 కోట్ల అదనపు భారం కూడా పడిందని ఏసీబీ వాదించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అయింది ఈ కేసు. దీంతో రెండు వైపులా ఇటు ఈడీ ఇటు ఏసీబీ రెండు విధాలుగా ఈ కేసు విచారిస్తుందని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే నిన్న కేటీఆర్ కు కాస్త ఊరట కలుగుతున్న సమయంలో ఇవాళ ఈడీ నోటీసులు కూడా ఒక విధంగా పార్టీలో కలకలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు 31వ తేదీ వరకు నాట్ టు అరెస్ట్ అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న కోర్టు, ఆ తర్వాత వాదనలు విన్న కోర్టు 31వ తేదీ వరకు, అంటే మంగళవారం వరకు ఆయనని అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. కాకపోతే విచారణ చేయండి, విచారణకు సంబంధించిన ప్రొసీజర్ అంతా పూర్తి చేయండి, అదంతా కొనసాగించండి అంటూ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. అంతేకాకుండా ఏసీబీకి కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కోర్టు ముందు ఉంచాలని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన విచారణ 31వ తేదీన వాదనలు వినేటానికి అవకాశం ఉంది. ఈ కేసు విషయంలో గతంలో జరిగినటువంటి ఒక ఒప్పందాల ప్రకారం, ఎఫ్ఈఓ కంపెనీతో జరిగినట్టు ఒక ఒప్పందం ప్రకారం అక్టోబర్ 25, 2022లో ఈ ఒప్పందాలు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. అయితే ఫిబ్రవరిలో 9, 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ లో ఈ రేసులు కూడా కొనసాగినాయి. అయితే ఈ కేసు సంబంధించి
కొంత డబ్బు విదేశాలకు వెళ్ళింది. విదేశాలకు వెళ్ళాలంటే ఆర్బీఐ అనుమతి అవసరం. అలాంటి అనుమతి తీసుకోలేదు. అంతేకాకుండా కేబినెట్ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కేబినెట్ అనుమతులు కూడా తీసుకోలేదు. దీంతో ఒక విధంగా ఉల్లంఘన ఫాలో అయ్యారు, ఉల్లంఘించారు. సచివాలయ బిజినెస్ రూల్స్ కూడా విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేటీఆర్ కన్సర్న్లోనే ఇదంతా జరిగిందంటూ ఏసీబీ ప్రొజెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏసీబీ గుర్తించి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాన్ని తోసిపుచ్చాలే కోర్టు అరెస్టును చేయొద్దంటూ కోర్టు ఇచ్చినట్టు ఆదేశాలను కాకుండా ఏసీబీ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి 19వ తేదీన కేసు నమోదు చేస్తే 20వ తేదీన క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్. దీంతో ఆయన తరఫున అడ్వకేట్స్ కూడా బలంగా వాదనలు వినిపించారు. దీంతో ఆయనకు క్యాష్ పిటిషన్ వేసిన తర్వాత 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత నిన్న 31వ తేదీ వరకు కూడా అంటే మంగళవారం వరకు కూడా ఆయనకు కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా జరిగింది. అయితే కేటీఆర్ వైపు ఉన్నట్టు అడ్వకేట్లు కూడా వాదనలు ఏంటంటే అసలు అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13 కావచ్చు, సెక్షన్ 13 క్లాస్ 2 కావచ్చు, ఇది కేటీఆర్ కు వర్తించవు. ఇందులో కుట్ర ఉంది. ఐపీసీ 120B కావచ్చు, 409 సెక్షన్ల కింద కేసులు. ఇది ఒక కుట్ర కోణం అంటూ కూడా కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్ వాదనలు ఇచ్చారు. ఆ తర్వాత వాదనలు ఇచ్చినప్పటికీ కూడా ఏసీబీ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.